తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి లిస్టులోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరును రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ప్రకటించడంతో వైసీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందన్నారు టీడీపీ నాయకులు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు మాట్లాడుతూ వైకాపా నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, బిల్డర్ చిన్న తదితరులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రవీణ్ చౌదరి ఒక 420 అని, బిల్డర్ చిన్నాను బిల్డప్ చిన్ని అని సంబోధించారు. పేపర్ కార్మికుల కష్టాన్ని దోచుకొని తినే వ్యక్తి ప్రవీణ్ చౌదరి అయితే దారి దోపిడీలు చేయించి ఆ డబ్బులతో బిల్డప్గా జల్సాలు చేసేవాడు బిల్డర్ చిన్న అని మండిపడ్డారు. వారిద్దరూ వారి గతాలను మర్చిపోయి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక తెగ్గొస్తామని హెచ్చరించారు. 75,000 పైచులకు ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి వాసును గెలిపించుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నాయకులు సలాది ఆనంద్, కందికొండ అనంత్, తాడి దుర్గాప్రసాద్, బూరా రమణ, కానేటి ప్రభుదాస్, శ్రీకాంత్, యు ఆనంద్, బండి రాజు పాల్గొన్నారు. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆదిరెడ్డి భవానీ గారి మీద, వాసు గారి మీద, అప్పారావు గారి మీద. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారిని మీరే కావాలని ట్రోల్ చేసి బయటికి రానివ్వకుండా చేశారంటున్నారు. ఆ సంస్కృతి ఏర్పడింది మీ పార్టీలోనే, మీ అధినాయకుడి దగ్గర. నువ్వేదైతే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళావో మీ అధినాయకుడికి అలవాటు ఆ ట్రోల్ చేయడం. ఎవరైతే వైఎస్ విజయం గారు కావచ్చు, సోదరిమణి వైఎస్ శర్మిలారెడ్డి గారు కావచ్చు, మీ అధినాయకుడు ఏ విధంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టి రాజకీయాలకు దూరంగా ఉంచాడో ట్రోల్ చేయడం విధానం ముందు మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి కుటుంబం మీద కాదు పడి ఆడడం. అసలు మీ పార్టీలోని మీ పార్టీ నాయకుడు ఎదుగుదల కోసం, మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి విజయమ్మ గారిని, షర్మిలా గారిని ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు. అంతేగాని నీ 420 చిందులు ఆదిరెడ్డి కుటుంబం దగ్గర కాదు. అప్పారావు గారి కోసం, ఆదిరెడ్డి వాసు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ప్రవీణ్ చౌదరి అండ్ 420 టీము ఎప్పుడూ కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద పడి అడవడం తప్పితే వీళ్ళకి వేరే పని లేదు. ఆదిరెడ్డి వాసు గారికి సీట్ రాకూడదని మరి ఎంతమంది దేవుడికి మొక్కారో కానీ పబ్లిసిటీ కూడా అలాగే చేశారు. ఈ పార్టీలో రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీలో పబ్లిసిటీకి తిరగలేదన్న విధంగా ఆదిరెడ్డి వాసు గారి సీట్ లేదు, ఆయన సీట్ రాదు, ఎవరో సోకాల్ లీడర్స్ వస్తారో వాళ్ళు పోటీ చేస్తారని చెప్పి చాలా వరకు ఆనందం సకలు గుద్దుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా నిరాశ చెందలేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారిని గుర్తించి అధిష్టానం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే మరి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం